అర్చన 92.7 బిగ్ ఎఫ్ఎం అనే రేడియో ఛానల్లో డివోషనల్ షో చేస్తూ ఉంటాను. ఉదయం 7 to 8 శుభారంభం అనే కార్యక్రమం. మరి ఈ రోజు ఇక్కడ ఈ నృత్య ప్రదర్శనలో కొద్దిగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన గురువుగారు శ్రీమతి కానిమోజీ బాలగణేశన్ గారికి, అలాగే బాలగణేశన్ గారికి అంటే వారి భర్త అయిన బాలగణేశన్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి కాసేపట్లోనే మనం తిల్లై నాట్యాలయ వారు సమర్పిస్తున్న నాట్య సమర్పణ అనేక మంది విద్యార్థులతో, ముఖ్యంగా గురువు గారు శ్రీమతి కానిమోజీ బాలగణేశన్ గారు ఎన్నో ఏళ్ల నుంచి ఈ నృత్య రంగంలో ఉండడము, వారు ఎన్నో ప్రదర్శనలను ఇవ్వడము, అలాగే ఎంతో మంది విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించి ప్రత్యేకంగా చాలా చక్కగా అంటే తమదైన శైలిలో వాళ్ళందరికీ కూడా విద్య నేర్పించి, ముఖ్యంగా మనకి భగవంతుణ్ణి ఆరాధించే విధానాలలో అంటే ఒకటి భక్తికి సంబంధించి నవవిధ భక్తి మార్గాలు అని అంటూ ఉంటాం. మరి అలా కాకుండా భగవంతునికి సమీపంగా చేరుకోవడానికి కొన్ని సాధనలు అన్నవి ఉన్నాయి. అటువంటి సాధనల్లో ఈ నృత్యం కూడా ఒకటి. నివేదన ప్రసాదం అని అంటాం కదా, భగవంతుడికి ఏది భక్తితో సమర్పిస్తే అది నివేదన అవుతుంది. అటువంటి నివేదనలో ఒకటి అత్యుత్తమమైన నివేదన అంటే ఈ నృత్య ప్రదర్శన అని చెప్పుకోవాలి. అలా మనందరి ముందు నాట్య సమర్పణ అంటూ ఈశ్వర స్వరూపమైన నటరాజ స్వామికి చక్కగా అంకితం చేస్తూ ఆ పదాల యొక్క కదలికలతో, అలాగే ఇక్కడ విద్యార్థులు పెట్టే భంగిమల ద్వారా ప్రతి ఒక్క అడుగు, వాళ్ళు వేసే అడుగు నిజంగా అది ఆ నటరాజ స్వామికి సమర్పణగా ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకునేటట్టుగా వివిధ రూపాలలో వివిధ నృత్యాలలో మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉపాసన చేసుకుంటున్నట్టే. మరి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన నాట్య కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేసుకుందాం. అయితే ఇక్కడ మనకి ముఖ్య అతిథులు గురుగారు శ్రీమతి మంతా మాధవి శర్మ గారు ఉన్నారు, డాన్స్ డైరెక్టర్ ఆఫ్ మంతాస్ రాగాల మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. మేడం నమస్తే. ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి వచ్చినట్లయితే గనక ముందుగా మనం జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. గురువు గారు శ్రీమతి మంతా మాధవి శర్మ గారు, డాన్స్ డైరెక్టర్ ఆఫ్ మంతాస్ రాగాల మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. ఒక చిరు కానుక, ఒక చిన్న సత్కారం. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నాట్యరత్న శ్రీమతి మధభూషిణి రమణి సిద్ధి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. రమణీయం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వీరు నడుపుతున్నారు. నాట్యరత్న శ్రీమతి మధభూషిణి రమణి సిద్ధి గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ చప్పట్లు కొడితే బాగుంటుంది. ఆ దీపాలు కూడా చాలా అద్భుతంగా వెలుగుతాయి. ఏమంటారు? సమీపంగా ఉండడము అన్నది మనకి అలవాటు చేసింది మన సనాతన ధర్మం. అది నృత్యం ద్వారా కావచ్చు, చక్కని పాట ద్వారా కావచ్చు, మంచి మాట ద్వారా కావచ్చు. ఏమంటారు? మీరు ఇలా నీరసంగా ఉంటే పిల్లల్ని ఆపేసి వాళ్ళు మాట్లాడతారు, నేను డాన్స్ చేస్తాను, అప్పుడు మీరు భరించలేరు. ఏమంటారు? సరే, మీరు ఒక్కసారి హుషారుగా చప్పట్లు కొడితే ఇప్పుడు మనం ముందు అంటే మొట్టమొదటి ప్రదర్శన అన్నది మొదలు పెట్టుకోవాలి అని ప్రతి పువ్వు అనుకుంటుందట. అలా ఆ పువ్వు పరమాత్మ దాకా వెళ్ళడానికి మనం అందరం కూడా సాధన చేస్తూ ఉంటాం భక్తితో. అలా నృత్య కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు కూడా ముఖ్యంగా భరతనాట్యంలో కూడా ఎన్ని ప్రదర్శనలు చేసినా, ఎన్ని నృత్యాలు చేసినా ముందుగా పువ్వులతో సమర్పించి అంటే భగవంతునికి నివేదించి ఒక నృత్యం అన్నది చేస్తారు. ఈ పువ్వులను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో
అన్ని కళలకు అలాగే అన్ని అంటే సమస్త ఐశ్వర్యాలకు కూడా నిలవు అయిన ఈశ్వరుడు అందులోనే ఒక రూపం అంటే నటరాజస్వామికి ముఖ్యంగా సమర్పిస్తూ ఈ పుష్పాంజలి అన్నది చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం ఈ విద్యార్థులను ఒక్కసారి చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దాము. పుష్పాంజలి అనే కార్యక్రమంతో వాళ్ళు నాట్య సమర్పణ ఏదైతే చేయబోతున్నారో మరి కాసేపట్లో దానికి ఇది ఒక అంకురార్పణం అని మనం చెప్పుకోవచ్చు. మరొకసారి చప్పట్లు. Tom takadimi takadonu takitem dikitem tongkitem nangitem katatargadom takim tongam takadimi takadonu takitem dikitem tongkitem nangitem katatargadom takim tongam takadimi takadonu takitem dikitem tongkitem nangitem katatargadom takim tongam takadimi takadonu takitem dikitem tongkitem nangitem katatargadom takatem ditatom tom 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 tandatom katatargadom tatatom ditatom tom dadom nandatom katatargadom tam takitadim takitatadim takitadim dim takitatadim tom takitaditi tom takitatadim kinatom tadim kinatom tadim kinatom ta Papa baga maga sani saga maga Yangum niraida param porole Gama pani pamaga tagama pama Vigna vinasaga shivatanaya Maga pamani pasani pani samaga Modaga priyane arul purivai Gamaga tani tani basmaga magatai Veranayagil mudal tanaya Yengum niraida param porole Vigna vinasaga shivatanaya Modaga priyane arul purivai Veranayagil mudal tanaya ఈ పుష్పాంజలి అనే నాట్య సమర్పణ చేసిన విద్యార్థులు మహాశ్వేత, సిరిచందన, ఆర్జు, మనస్వి, అక్షయ, శ్రీవల్లి, నందిత, గౌషిక, ఇవైనియా, తేజస్వి, లాస్య, గీతిక, దీక్షిత. కృతజ్ఞత అనే పదం మనం వింటూ ఉంటాం. ఈ కృతజ్ఞత అన్నది మనకి మన పెద్దవాళ్ళు అలవాటు చేశారు. అలాగే మన సనాతన ధర్మంలో, మన పండుగలలో, లేకపోతే మనం జరుపుకునే ప్రతి వేడుకలో కూడా కృతజ్ఞత ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైతే శుభం జరగాలి అని అనుకుంటామో, పూజలు చేస్తూ ఉంటామో, అక్కడ కృతజ్ఞత భావనతో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టడము, ఆడవాళ్ళు అయితే గనక వాళ్ళకి వాయనాలు ఇవ్వడము, ఇలా మనము కృతజ్ఞత భావనతో భగవంతునికి మనం నమస్కారం చేసుకోవడము, అలాగే అతిథి దేవో భవ అనేటట్టుగా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా మనం భగవంతునితో సమానము అనేటట్టుగా కృతజ్ఞత చూపించుకుంటూ ఉంటాం. మరి ఇలా మనుషులకేనా కాదు,
పంచభూతాలకి మనం ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పంచభూతాలు లేకపోతే అసలు మన జీవితమే లేదు కదా. ప్రతి జీవి కూడా ఆధారపడేది ఈ పంచభూతాలలో. అలా ముఖ్యంగా నాట్యము లేకపోతే మనం నడుస్తున్నాము, మనం అడుగు పెడుతున్నాము అంటే భూమాత నిజంగా ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో మనందరినీ కూడా భరిస్తోంది. అందుకే పెద్దవాళ్ళు ఇదివరకు ఒక అలవాటు చేసేవారు. లేచిన వెంటనే ఒక్కసారి భూమాతకి దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని మన రోజు ప్రారంభించాలి అని అప్పట్లో చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఇక మనం భూమిపైన నడుస్తాం కాబట్టి. ఇప్పుడు తర్వాత అంశం అంటే నాట్య కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని అలరిపు అంటారు. అలరిపు అన్న వెంటనే దానికి అర్థం అంటే తమిళంలో అర్థమైతే వికసనము, అంటే ఒక పువ్వు యొక్క వికసనము. మళ్ళీ దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే వికసనము అనేటప్పటికీ జ్ఞానము, ఎప్పుడూ కూడా జ్ఞానము అన్నది వికసించాలి. ఈ అలరపు అనే నృత్యం ద్వారా మన జ్ఞానము వికసనమై తద్వారా మన చర్యలు కర్మలు ఎంతో అద్భుతంగా ఉంటూ ప్రతి ఒక్క పదార్థంలో భగవంతుణ్ణి చూస్తూ కృతజ్ఞత చెప్పుకోవడం. ఈ నృత్యం ద్వారా అంటే ఇప్పుడు తర్వాత రాబోయే నృత్యం ద్వారా భూమాతకి అలాగే ఇక్కడున్న అతిథులందరికీ గురువులకి పెద్దలకి అలా మనం ఎవరి నుంచి సహాయం పొందుతున్నామో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకోవడం అన్నది ఈ నృత్యంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ నృత్యం మనకి చేయడానికి ముందుకొస్తున్నారు కిరుపాహరి ఆర్జు సిరిచందన. ఒక్కసారి చప్పట్లతో ఈ చిన్నారులను ఆస్వాదిద్దాం. தத்தை யா தெய்யும் தத் தத்தம் கிட்டத்தக்க தித்தை யா தெய்யும் தித் தத்தம் கிட்டத்தக்கதம் தித்தம் கிட்ட தக்கதை தத்தை கிட்ட தக்கதம் தித்தம் கிட்ட தக்கதை தத்தை கிட்ட தக்கதம் தித்தம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் தித்தம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் தித்தம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் தித்தம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் ததி கிட்டத்தக்கதை தத்தை ததி 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 கிட்டத்தக்கதம் திதம் தத்த கிட்டத்தக்கதை தத்தை தத்தை கிட்ட தக்கதம் திதம் கிட்ட தக்கதை தத்தை கிட்ட தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் தத்தி கிட்டத்தக்கதை தத்தை தத்தி 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 கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை சூழவர தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் கிட்டத்தக்கதை தத்தை கிட்டத்தக்கதம் திதம் தத்தி கிட்டத்தக்கதை தத்தை தத்தி 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 கிட்டத்தக்கதம் திதம் தத்தி கிட்டத்தக்கதை தத்தை
తదికిట తగదాం హితం తదికిట తగదే తదే 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 తదికిట తగదా చిత్తకిట జం తదికిట జం తకత జం తదిత థింకిన తుం తకత థింకిన తుం తక థికుత థింకిన తుం దా ద్రుకుతక తక ద్రుకుతక 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 తక ద్రుకుతక 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 తల్లం తుం తక తుం తత్తే మాలే తత్తాం కిట తకదాం పెరుమాళే తర్వాత నృత్య ప్రదర్శన బొమ్మ బొమ్మ త. మామూలుగా బొమ్మ అనే పదానికి మనకి అర్థం తెలుసా అంటే తెలుసు అనే అంటాం. ఎందుకు అంటే బొమ్మ అనేటప్పటికీ ఒక చిన్న ప్రతిమ కానీ లేకపోతే పిల్లలు ఆడుకునే వస్తువా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ నృత్యానికి సంబంధించి ఈ రోజు ఈ నాట్య సమర్పణకి సంబంధించి ఇక్కడ బొమ్మ అనేటప్పటికీ వినాయక స్వరూపాన్ని మనం అందరం కూడా ఒక్కసారి ఊహించుకోవాలి. వాస్తవానికి వినాయక ఆరాధన అన్నది మనకి బాగా అలవాటు. ఎందుకు అంటే ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయకుడినే మనం స్మరించుకుంటాము. అలా వినాయక ఆరాధనలో భాగంగా ఈ బొమ్మ బొమ్మ త అనేటప్పటికీ ఇక్కడ వినాయక స్వరూపంలో ముఖ్యంగా ఆ చక్కని అందమైన ముఖం ఎందుకు అంటే అందం అని దేనికంటారు అంటే అవతల వాళ్ళకి ఆనందాన్ని కలిగించే స్వరూపం ఏదైతే ఉంటుందో అది అసలైన అందం అని మనకి చెప్తారు. కాబట్టి వినాయకుడు చాలా అందంగా ఉంటాడు. ఎందుకు అంటే ఆ పెద్ద పెద్ద చెవులు మనకి చక్కని పాఠాన్ని నేర్పిస్తాయి. ఆ తుండము కూడా మనకి ఎన్నో మంచి విషయాలు చెప్తుంది. ఆ చిన్న కళ్ళు మనకి ఇంకా చాలా నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి వినాయకుని యొక్క స్వరూపానికి సంబంధించి ముఖ్యంగా ఆ ముఖానికి సంబంధించి చెప్పుకుంటూ పోతే మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అటువంటి వినాయక ఆరాధన చేస్తూ ముఖ్యంగా ఈ నృత్య ప్రదర్శనలో వినాయకుని యొక్క ఆ ముఖాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, అందుకే అంటారు కదా లక్ష్మీ స్థానాలలో ఏనుగు యొక్క కుంభస్థలం ఒకటి అని అంటారు. లక్ష్మీ తత్వం అంటేనే చక్కగా ఎంతో ఆనందంగా లక్ష్మీ కళ అని మాటలు వింటూ ఉంటాం. కాబట్టి వినాయకుని యొక్క ఆ ముఖాన్ని మనమందరం ఈ నృత్య ప్రదర్శనలో ఆ ముఖానికి వీళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నివేదన చేసినప్పుడు ఒక్కసారి మనం వినాయకుడిని స్మరించుకున్నా చాలు, నిజంగా చాలా ఆనందంగా మనం గడిపేయవచ్చు. చప్పట్లు కొడదాం. ఈ బొమ్మ బొమ్మ త అనే నృత్య ప్రదర్శన చేయడానికి మహాశ్వేత మనస్వి వస్తున్నారు. వందే పార్వతీ నందనం వందే త్రిభువన పూజితం వందే గానవాద్య విలోలం వందే నాట్య గజాననం నాట్య గజాననం. బొమ్మ బొమ్మ తాతయ్య దయ్య నకు ధిన్ను భజన్ కరే. బొమ్మ బొమ్మ తాతయ్య దయ్య నకు ధిన్ను భజన్ కరే. ఉదనిత నాదర్దాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. ఉదనిత నాదర్దాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. దిమ్మి తరిగడ దిక్కుందాన తాకృత తాకృత తాడత బోలుదాం. దిమ్మి తరిగడ దిక్కుందాన తాకృత తాకృత తాడత బోలుదాం. ఉదనిత నాదర్దాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. ఉదనిత నాదర్దాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. బొమ్మ బొమ్మ తాతయ్య దయ్య నకు ధిన్ను భజన్ కరే. ఉదనిత నాదర్దాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా.
वैकरं वाजते अगेनां चतुर्गणराजा ताल मंदिर बहुत्रां सुरमंडल के सुरबाजा ताल मंदिर बहुत्रां सुरमंडल के सुरबाजा दिम्मी तरगड़ दिक्कुंदाना ताकृत ताड़ता बोलुदां उदनिद नादृदानि धितों धितों तों तै तै गणपति नाम सदा वेणुवासरे अमृत कुंडलिके तारिकर बाल गजा वेणुवासरे अमृत कुंडलिके तारिकर बाल गजा नारद तुम्बुरु वैनव जागे नारद गणमे उपसज्जा नारद तुम्बुरु वैनव जागे नारद गणमे उपसज्जा बोम्म बोम्म का तैय तैय नक दिन भजन करे मुदनिद नादृदानि धृतां धृतां सों तै तै गणपति नाम सदा अमर वासु वैकरं बाजते धिमि 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 निरुदंगा अमर वासु वैकरं बाजते धिमि 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 निरुदंगा नवाबु सारंगी सितारु किनरे अमर वासु वै मुगसिंगा नवाब सारंगी सितारु किनरे अमर वासु वै मुगसिंगा दिम्मिक्कड़ दिक्कुंदाना दिम्मिक्कड़ ताकिट ताकता बोलुदां दिम्मिक्कड़ दिक्कुंदाना दिम्मिक्कड़ ताकिट ताकता बोलुदां उदनिद नादृदानि धितां धितां सों तै तै गणपति नाम सदा बोम्म बोम्म ता तैय तैय नक दिन भजन करे उदनिद नादृदानि धृतां धृतां सों तै तै गणपति नाम सदा उदनिद नादृदानि धृतां धृतां सों तै तै गणपति नाम सदा सों तै तै गणपति नाम सदा सों तै तै गणपति नाम सदा ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వినాయక ఆరాధన అన్నది మనకి బాగా అలవాటు. అయితే కొన్ని సందర్భాలలో విఘ్నాలు అన్నవి కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆ విఘ్నాలను తొలగించడానికి ఒకవేళ మానవ ప్రయత్నం సరిపోకపోతే మనం విఘ్నరాజా అంటూ వినాయకుడినే వేడుకుంటూ ఉంటాం. కానీ విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ కూడా తమిళనాడులో అలాగే కర్ణాటకలో కొన్ని పురాతన ఆలయాలలో ఒకే ఒక ఆలయంలో విఘ్నేశ్వరుడికి సంబంధించి 2 ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయట. ఒకటి విఘ్నేశ్వరుడు అని అంటారు, ఇంకొకటి విఘ్నరాజా అని అంటూ ఉంటారు. ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఒకే ఆలయంలో 2 వినాయకుళ్ళు ఎందుకు అని అనుకోవచ్చు. ఒక వినాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడు, ఇంకొక వినాయకుడు విఘ్నాలను కల్పిస్తాడు. అయితే చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట, విఘ్నాలు మనకి కల్పిస్తే ఎలా అని. కానీ కొన్ని సందర్భాలలో మనము బహుశా అంటే ఏది కూడా మనం చెప్పలేము, మనకి జరగబోయేది ఏది, అలాగే ఆపద అనే మాట వింటూ ఉంటాం. ఎటు ఏ మార్గంలో ప్రయాణం చేస్తే ఎటువంటి ఆపద వస్తుందో మనకి తెలియదు, కానీ పరబ్రహ్మ స్వరూపానికి తెలుసు. కాబట్టి జీవితంలో ఎన్నో విఘ్నాలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. భగవంతుణ్ణి అడిగితే ఆయన ఒక్కొక్కసారి ఆ విఘ్నాల నుంచి బయట పెట్టడు. కారణం ఏమిటి అంటే వెంటనే భగవంతుణ్ణి తిట్టుకోవడం కాదు, బహుశా అలా ఇంకా ముందుకు వెళితే మనం చాలా గొప్ప విజయాన్ని సాధిస్తామేమో. కాబట్టి కొన్ని విఘ్నాలు భగవంతుడు అన్నవాడు దాన్ని చక్కగా పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ విఘ్నరాజు అన్న స్వరూపం, వినాయక స్వరూపం మనకి విఘ్నాలు అన్నవి ఏర్పాటు చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి అనుకుంటాం అయ్యో ఇది ఎందుకు జరగలేదు అని, కానీ అది జరగకుండా ఉంది కాబట్టి ఇంకేదో జరుగుతుంది, అది చాలా అద్భుతంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఇప్పుడు గణేష కౌతురం అంటూ మరొక్కసారి ఆ వినాయకుడిని వివిధ రూపాలలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విఘ్నాలు తొలగించాలి స్వామి, అలాగే ఏ విఘ్నాలు మాకు అవసరమో అవి కూడా నువ్వు ఇవ్వు అంటూ మనం ఈ ప్రార్థన అన్నది ఈ నృత్యంలో కనిపిస్తుంది. ఈ నృత్యం చేయడానికి లాస్య, శ్రీవల్లి, గీతిక, దీక్షిత వచ్చేసారు.
மருகனை விக்ன விநாயக வினை கெட அருளிய கணபதி ஜெய ஜெய ஹரி திருமருகனை விக்ன விநாயக வினை கெட அருளிய கணபதி ஜெய ஜெய ஹரி திருமருகனை விக்ன விநாயக வினை கெட அருளிய கணபதி ஜெய ஜெய ఇందాకల మనం అన్నగారిని స్మరించుకున్నాం, అంటే విఘ్నేశ్వరుణ్ణి వినాయకుడిని. ఇప్పుడు తమ్ముడు గారిని కూడా మనం స్మరించుకోవాలి కదా, ఎందుకంటే సిద్ధిని బుద్ధిని వినాయకుడు ఇస్తే మరి ఆ బుద్ధిని అలాగే మనకి విఘ్నేశ్వరుడు ఇచ్చిన సిద్ధులను సక్రమ మార్గంలో ఉపయోగించాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం కావాలి. కుమారస్వామి స్వరూపం అంటేనే ఆయన పరబ్రహ్మ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటారట. అయితే ఈ పదాలు విన్నప్పుడు మాకు సంబంధించింది కాదు అని మనం అనుకుంటాం, ఎందుకంటే పరబ్రహ్మం ఏమిటి, జ్ఞానం ఏమిటి అని. కానీ చాలా తేలికగా మనం అర్థం చేసుకోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపాసన మనకి నేర్పిస్తుంది. అంటే అందరిలో పరమాత్మను చూడడం అంతే. అంటే నువ్వు వేరు నేను వేరు అనే భావన లేకుండా అంతా ఒక్కటే అనే ఆలోచన రావడం అసలైన జ్ఞానం. ఇది రావడం నిజంగా చాలా కష్టం. అలా రావాలి అంటే అంతా ఒక్కటే అనేటట్టుగా ఆలోచన కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఆరాధించాలి. అలాగే 6 ముఖాలతో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనలో ఉన్న అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, అంటే లోపలే చాలా మంది శత్రువులు ఉంటారు, వాళ్ళు అలా బయటకు వస్తూ ఉంటారు, కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము అంటూ. మరి ఈ అంతఃశత్రువుల్ని నాశనం చేసేది కూడా మనలోంచి బయటికి రావాల్సిన జ్ఞానం. అందుకని ఏ రకంగా చూసినా మనిషికి జ్ఞానం చాలా అవసరము. ఇది కేవలం భగవంతుడు మానవులకి మనుషులకి ఇచ్చిన ఆభరణం జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని మనం ఇంకా పెంపొందించేలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అన్నది చేస్తే ఖచ్చితంగా జ్ఞానం పెరుగుతుంది.
ನಂಗಿಡ ತೊಂಗಿಡ ಗಿಡದಗಿ ತೊಂಗು ನಂಗು ತೊಂದು ತತ್ತ ತೋಗಿಡದಗಿ ತೋಗಿಡದಂಗ್ ತೋಗಿಡ ತೋಗಿಡದಗಿ ತೋಗಿಡ ಗಿಡದಗಿ ತಕ್ಕುಂದಾರಿ ಕಿಣ್ಣ ಜಗ ತಕ್ಕಂಡ ಜಗತ್ತ ತೋಗಿಡದಗಿ ತೋಗಿಡದಗಿ ತೋಗಿಡ ತೋಗಿಡದಗಿ ತೋಗಿಡ ಗಿಡದಗಿ ತಕ್ಕುಂದಾರಿ ಕಿಣ್ಣ ಜಗ ತಕ್ಕಂಡ ಜಗತ್ತ தானம் மயிலேறி கைலாயம் தன்னை சுழலவரும் இளையவனை தொழுவார் தாளவிதம்பரம் உடையவர் காணம் மயிலேறி கைலாயம் தன்னை சுழலவரும் இளையவனை தொழுவார் தாளவிதம்பரம் உடையவர் காணம் கடல் கிழிய மலை முறிய வரும் முருகன் அருள் பெற்று கதியது பெறலாம் கடல் கிழிய மலை முறிய வரும் முருகன் அருள் பெற்று கதியது பெறலாம் கடல் கிழிய மலை முறிய வரும் முருகன் அருள் பெற்று கதியது பெறலாம் మనకి చెప్తారు ఓంకారం నుంచే అన్ని శబ్దాలు లేకపోతే అన్ని మంత్రాలు వచ్చాయి అని. వాస్తవానికి ప్రణవం అన్నది ఓంకారము అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మళ్ళీ పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చింది. అటువంటి ఓంకారం నుంచే ఎన్నో మంత్రాలు వచ్చాయి, ఎన్నో శబ్దాలు వచ్చాయి. కొన్ని శబ్దాలకి ఎంతో పవిత్రత ఉంటుంది, కొన్ని శబ్దాలకి ఎంతో మహత్యం ఉంటుంది. కొన్ని శబ్దాలు ఎక్కడ పలికితే అక్కడ అంతా శుభం జరుగుతుంది. మనం వింటూ ఉంటాం కదా నెగిటివ్ ఎనర్జీ అనే మాట. కాబట్టి అటువంటిదంతా పోయి దోషాలన్నీ పోయి అంతా శుభం జరగడానికి కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు. అందుకే మన పూజా కార్యక్రమాలలో ఎక్కువగా భగవంతుని యొక్క నామాలను ఎక్కువసేపు పఠించటం, 108 నామాలు అని అంటూ ఉండం. ఒక మంత్రం అంటే ఒక నామాన్ని తీసుకుని జపం చేసుకోవడం, అదే నామాన్ని పదే పదే చెప్పటం, బీజాక్షరాలు అని కూడా వింటూ ఉంటాం. కాబట్టి కొన్ని అక్షరాలలో కొన్ని మంత్రాలలో చాలా పవిత్రతతో పాటు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే వాటి అంటే అవి ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో లేకపోతే వింటూ ఉంటామో చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఎంతో ఉత్సాహము అన్నది, జీవ చైతన్యము అన్నది ఉట్టిపడుతుంది. అటువంటి శబ్దములు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎప్పుడైతే ఆ పాదముల యొక్క ఆ కదలికలు, అదే మనం లయం అని అంటూ ఉంటాం. అయితే శ్రీ మహావిష్ణువు స్థితికారకుడిగా అలాగే ఈశ్వరుడు లయకారకుడిగా అంతా తనలో ఐక్యం చేసుకోవడం, ఇది కూడా నటరాజ స్వరూపంతో ఆయన నృత్యంతోనే అవుతూ ఉంటుందంటారు. అందుకే ఆ కదలికలు సృష్టికి స్థితికి లయము ఈ మూడు జరగడానికి కారణం అంటారు. ఇక్కడ లయబద్ధంగా ఇప్పుడు చేయబోయే నృత్యం ఏదైతే ఉందో ఇది జతిస్వరం అంటారు. అంటే అక్కడ మనకి ఒక పాట అన్నది ఏమీ వినిపించదు, కొన్ని మాటలు అన్నవి వినిపించవు, కానీ కేవలం కొన్ని శబ్ద తరంగాలు ఉంటాయి. ఇది నిజంగా ఎంత బాగుంటుంది అన్నది మనం ఒక్కసారి వింటే చూస్తేనే మనకి అర్థమవుతుంది. మరి ఈ జతిస్వరం ఈ నృత్య ప్రదర్శన చేయడానికి మన ముందు ఉన్నారు కిరుపాహరి, సిరిచందన, ఆర్జు, అక్షయ, శ్రీవల్లి, లాస్య, దీక్షిత, మహాశ్వేత, గీతిక, మనస్వి, తేజస్వి, నందిత, ఇవానియా, గౌషిక.
Sa
నీ సగమ గమధని స నీ సగ గ స ని స ని ధ ధ మ గ మ ని ధ మ గ మ ధ ధ ని స గ స ని స ని ధ ని ని స ని ధ ని ధ మ ధ మ ని ధ మ గ మ గ స గ మ ధ ని స స మ గ మ గ మ గ స గ స ని ధ మ ధ ని స స గ స ని స ని ధ ని ధ మ ధ మ గ మ ధ ని స ని ని ధ మ ని ధ మ గ స గ మ ధ ని స గ స మ గ మ గ స ని స ని ర గ మ గ మ ధ ని స గ స మ గ మ గ స ని స ని ర గ మ గ మ ధ ని స గ స ధ మ గ మ గ స ని స నిర్వచనాన్ని ఇస్తున్నారు. అయితే ఈ భంగిమకి సంబంధించి అలాగే ఆ భంగిమలో ఆయన ఎటువంటివి అంటే వాయిద్యాలు పరికరాలు ఇవి పట్టుకుంటారు, వీటికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అయితే ఇదంతా కాకుండా శివుడు ఆనంద తాండవం చేస్తున్నప్పుడు నటరాజ స్వరూపంగా ఉన్నప్పుడు నేటికి చిదంబరంలో చిత్ సభలో అంటే ఆ కనక సభలో ఆయన ప్రదోష వేళలో నృత్యం చేస్తూ ఉంటారట. నేటికి ఆ సకల దేవతలు కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఆ నృత్యాన్ని చూస్తూ ఉంటారు. అయితే ఇలా మనం ఒకసారి నటరాజ స్వామి స్వరూపాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న కథ నేను మీకు చెప్తాను. పూర్వం మధురైని పరిపాలిస్తున్న రాజు రాజశేఖర్ పాండ్యన్, ఆయనకి ఎన్నో కళలు ఆయనకి వచ్చు, ఆయనకి నృత్యం నేర్చుకోవాలని చాలా అనిపించేదట. అయితే ఒకసారి ఆయన కష్టపడి నృత్యం నేర్చుకున్నారు. మరి దీనికి సంబంధించి మనకి అంటే మధురైలో కూడా ఒక రజిత సభ అన్నది ఉంటుంది. అక్కడ నటరాజస్వామి స్వరూపం ఉంటుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని, స్వామి నేను నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నాను, దీవించండి అంటూ ఆయన చాలా చక్కగా కష్టపడి నృత్యం నేర్చుకున్నారు. అప్పటికే కొంచెం వయసు అయిపోయింది కాబట్టి చాలా కష్టపడ్డారు. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చాయి. మొత్తానికి ఆయన నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వామి ముందుకు వెళ్ళి ఒకరోజు బాగా ఏడ్చేశారట. ఎందుకంత ఏడుస్తున్నారు అంటే, స్వామి నేను ఇలా అంటే నృత్యం నేర్చుకున్నప్పుడు చాలా కష్టమైంది, కాళ్ళ నొప్పులు లేకపోతే భరించలేకపోయాను. మరి అలా కొద్దిసేపు నృత్యం చేస్తేనే నా పరిస్థితి ఇలా ఉంది. మరి నువ్వేంటి అలా ఎప్పుడు కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైకి లేపి అలా ఉండిపోతావు మా కోసం? మరి నీకు కాళ్ళు నొప్పి రాదా? ఎందుకు స్వామి ఇంత కష్టపడతావు? నా కోసం దయచేసి ఈ కుడికాలని పైకి లేపి ఎడమకాలని కింద పెట్టుకోవా అని అడుగుతారట ఈ రాజుగారు. ఆయన భక్తికి మెచ్చుకుని అక్కడ మధురైలో ఉన్న నటరాజ స్వామి స్వరూపం మార్చేశారు. నేటికి మనం చూడవచ్చు. మధురై పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక విగ్రహం కనిపిస్తుంది. అక్కడ మాత్రమే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నటరాజ స్వామి ఆయన కుడికాలను పైకి లేపి ఎడమకాలను కింద ఉంచుతారట. అంటే ఈ భంగిమకు సంబంధించి భక్తుల యొక్క భక్తి అలా ఉన్నప్పుడు స్వామివారు ఎలాంటి భంగిమలో ఎటువంటి ఆశీర్వచనాన్ని లేకపోతే అనుగ్రహాన్ని మనకిస్తున్నారు మనం గుర్తుకు తెచ్చుకున్నాం. మరి ఈ అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయటానికి తిల్లై నాట్యాలయ గురువు గారు అయిన శ్రీమతి కానీమోళి బాలగణేశన్ గారిని మనం స్వాగతిద్దాం. కునిత్త పురువము కొవ్వై చెవ్వాయిట్ కుమిషిరిపు பனித்த சடையும் பவளம் போல் மேனியிற் பால் வெண்ணீரும் இனித்தமுடைய எடுத்த பொற்பாதமும் காண பெற்றார். மனித்த பிறவியும் வேண்டுவதே இந்த மாநிலத்தே
இடது பதம் தூக்கியாடும் இடது பதம் தூக்கியாடும் நடராஜனடி பணிவையே இடது பதம் தூக்கி ஆடும் நடராஜனடி பணிவையே இடது பதம் தூக்கி ஆடும் நடராஜனடி பணிவையே இடது பதம் தூக்கி ஆடும் படவரவாட படவரவாட புலியதளாட படவரவாட புலியதளாட படவரவாட புலியதளாட பக்தர்கள் ஜெய ஜெய எனவே புலி பதஞ்சலிரு கண் குளிர பக்தர்கள் ஜெய ஜெய எனவே புலி பதஞ்சலிரு கண் குளிர தில்லையிலே இடது பதம் தூக்கி ஆடும் நடராஜனடி பணிவையே இடது பதம் தூக்கி ಧಿತ್ತಕ ಜಣು ತಕ ದಿರ್ಗಡತ್ತ ಧಿಂಗೆನ ತುತ ಧಿತ್ತಕ ಜಣು ತಕ ದಿರ್ಗಡತ್ತ ಧಿಂಗೆನ ತುತ ತಕ ಜಣು ತಕ ದಿರ್ಗಡತ್ತ ಧಿಂಗೆನ ತುತ ದಿರ್ಗಡತ್ತ ಧಿಂಗೆನ ತು ದಿರ್ಗಡತ್ತ ಧಿಂಗೆನ ತು ದಿರ್ಗಡತ್ತ ಧಿಂಗೆನ ತು திருவடி சிலம்புகள் கலீர் கலீரென திருமுடியில மதியொளி பளீர் பளீரென திருவடி சிலம்புகள் கலீர் கலீரென திருமுடியில மதியொளி பளீர் பளீரென நிமிதத தரிகிடதும் என திருமால் மத்தள மதிர நிமிதத தரிகிடதும் என திருமால் மத்தள மதிர சிவகாமி மணாள சிவகாமி மணாள திருச்சிற்றம்பல கனிலே சிவகாமி மணாள திருச்சிற்றம்பல கனி புல்நகையோடு இடது பதம் தூக்கி ஆடும் நடராஜனடி பணிவையே இடது பதம் தூக்கி ஆடும் చేస్తే దాన్ని లాస్యం అని అంటారు. అయ్యవారు చేస్తే దాన్ని నాట్యం అని అంటారు. ఈ నాట్యము లాస్యము రెండు కదలికల రూపంలో మనం చూడాలి. అంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ అలా సరదాగా అప్పుడప్పుడు నృత్యం చేసుకుంటూ ఉంటారా? కాదు. అమ్మవారి యొక్క లాస్యము, అయ్యవారి యొక్క నాట్యము అంటే నృత్యము, లేకపోతే ఒక్కొక్కసారి తాండవము, ఇవి ప్రతి ఒక్క కదలికకి కారణము అంటారు. అంటే మనలో ఉన్న కదలికలు, అలాగే ప్రతి జీవిలో ఉన్న కదలికలు, ఇంకా చెప్పాలి అంటే పంచభూతాలలో ఉన్న కదలికలు, సృష్టిలో ఉన్న కదలికలు, వీటన్నిటికీ కూడా కారణం ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారి యొక్క లాస్యం నుంచి, అయ్యవారి యొక్క ఆ ఆనంద తాండవం అనుకోవచ్చు, నృత్యం నుంచి. ఇప్పుడు మనం జగజ్జనని అయిన ఆ అంబని మనం స్మరించుకుందాము. ఎందుకంటే తర్వాతి యొక్క నృత్య ప్రదర్శన ఏదైతే ఉందో ఇది జగజ్జనని అంటూ ఈ నృత్యాన్ని చేయటానికి కిరుపాహరి సిరిచందన వస్తున్నారు. ఇక్కడ దుర్గా స్వరూపాన్ని కూడా మనం స్మరించుకోవచ్చు. దకారము అన్నది దైత్యనాశనం, రకారము అన్నది రోగనాశనం, అలాగే గకారము అన్నది విఘ్ననాశనం.
మరి ఎటువంటి రోగాలు లేకుండా చక్కని ఆరోగ్యంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం చేసే ప్రతి కార్యక్రమం అలా జయప్రదంగా సాగిపోవాలి అంటూ, అలాగే దైత్యనాశనం అనేటప్పటికీ కలియుగమైన ఇక్కడ రాక్షసులు బయట పెద్దగా కనిపించకపోయినా లోపల ఉన్న రాక్షసత్వం నుంచి ఆ అమ్మ పూర్తిగా మనల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి అంటూ మనం ఈ పాటలో అమ్మని చక్కగా వేడుకుందాం. మరొక్కసారి కిరుపాహరి, సిరి చందన వీళ్ళని ఆహ్వానిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. జగజనని సుఖపాణి కళ్యాణి 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 జగజనని 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 సుఖ స్వరూపిణి మధురవాణి సుఖ స్వరూపిణి మధురవాణి సుఖ స్వరూపిణి మధురవాణి సొక్కనాగ మనం మదిరు మీనాక్షి సుఖ స్వరూపిణి మధురవాణి సొక్కనాగ మనం మదిరు మీనాక్షి జగజనని సుఖపాణి కళ్యాణి జగజనని 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 పాండ్యకుమారి భవానీ అంబ శివ పంచమి పరమేశ్వరి పాండ్యకుమారి భవానీ అంబ శివ పంచమి పరమేశ్వరి వేణువరం కర இன்னும் மனம் இல்லையோ வேண்டும் வரம் தர இன்னும் மனம் இல்லையோ வேத வேதாந்த நாத ஸ்வரூபிணி வேண்டும் வரம் தர இன்னும் மனம் இல்லையோ வேத வேதாந்த நாத ஸ்வரூபிணி வேண்டும் வரம் தர இன்னும் மனம் இல்லையோ வேத வேதாந்த நாத ஸ்வரூபிணி ஜகஜனனி சுகபாணி கல்யாணி ஜகஜனனி சுகபாணி கல்யாணி ஜகஜனனி 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 శివ
అనే శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అంతా శుభం జరుగుతుంది, అక్కడంతా మంగళత్వంతో కూడుకున్న సన్నివేశాలు అలా జరుగుతూనే ఉంటాయి. ఇక శంభో అనే ఒక నామం, అంటే వాస్తవానికి భగవంతునికి సంబంధించి 1000 అనే కాదు అనంతమైన నామాలు ఉంటూ ఉంటాయి. అయితే 3 రకాల ఉద్రేకాలు అన్నవి ఎప్పుడు మనల్ని పీడిస్తూ ఉంటాయట. ఒకటి శోకోద్రేకం, ఇంకొకటి మోహోద్రేకం, ఇంకొకటి క్రోధోద్రేకం. అంటే ఈ ఉద్రేకాలు వచ్చినప్పుడు ముందుగా ఏం జరుగుతుంది అంటే వివేకం పోతుంది. విపరీతమైన శోకం వచ్చినప్పుడు మన వివేకం పోతుంది, అంటే మన ఆలోచన శక్తి పోతుంది, మనం ఎలా ప్రవర్తిస్తామో ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు. అలాగే విపరీతమైన క్రోధం వచ్చినప్పుడు కూడా వివేకం మనం కోల్పోతాము, అప్పుడు కూడా మన ప్రవర్తన బహుశా అంత బాగోదు, మనకి తెలుసు. అలాగే మోహోద్రేకం, ఈ మోహము అన్నది ఏదైనా అది అంటే ధర్మానికి సంబంధించిందా కాదా, లేకపోతే అందులో నిజంగా సత్యం ఉందా లేదా, అది మనకి అవసరమా లేదా, వీటన్నిటిని విడిచిపెట్టి విపరీతమైన మోహంతో ఒక్కొక్కసారి చాలా ఉద్రేకంతో మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇందులో కూడా వివేకం పోతుంది. మరి ఇవి ఒక్కొక్కసారి మన చేతిలో ఉంటాయా అంటే కావు. ఈ ఉద్రేకాలు అలా వస్తూనే ఉంటాయి, మారుతూ ఉంటూనే ఉంటాయి. మరి అటువంటి ఉద్రేకాలను కూడా ఈ శంభునామము పోగొడుతుంది. కాబట్టి విపరీతమైన క్రోధంతో కానీ, విపరీతమైన మోహంతో కానీ, అలాగే శోకంతో కానీ మనము బాధపడకుండా జీవితంలో ఎప్పుడూ భయం లేకుండా అడుగులు ముందుకు వేస్తూ విజయాన్ని సంపాదించాలి అంటే శంభునామాన్ని మనం కీర్తించాలి. అలా ఈ నృత్య ప్రదర్శనతో ఆ శంభునామాన్ని మనం గుర్తుకు తెచ్చుకుందాం. భో శంభో అంటూ ఇప్పుడు నృత్యం చేయటానికి మహాశ్వేత, మనస్వి, ఇవానియా, గౌషిక, నందిత వస్తున్నారు. शिव शंभो हर हर शंभो शिव शंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकर मामक भवसागर तारका गंगाधर शंकर करुणाकर मामक भवसागर तारका शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो
शम्भो शिव शम्भो स्वयंभो शम्भो शिव शम्भो स्वयंभो गंगाधर शंकर करुणाकर ममक भवसागर तारक शम्भो शिव शम्भो स्वयंभो शम्भो शिव शम्भो स्वयंभो शिव शम्भो स्वयंभो शिव शम्भो स्वयंभो సమర్పిస్తున్న ఈ నాట్య సమర్పణ ఏదైతే ఉందో ఇందులో చివరి అంశం అని చెప్పుకోవాలి. సాధారణంగా ఏ పని మొదలు పెట్టినా చాలా ఉత్సాహంతో మనం మొదలు పెడతాం. ఉత్సాహం ఉండాలి కూడా. అటువంటి శక్తి మనం భగవంతుణ్ణి అడుగుతూ ఉంటాం. కాబట్టి ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా మనం భగవంతుణ్ణి వేడుకుంటూ ఆ కార్యక్రమంలోకి మనం అలా దూరుతాం. అయితే ఆ ఉత్సాహము అన్నది అది ఏదో కొద్ది సమయం మాత్రమే అని కాకుండా ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు, అలాగే ఇంకా జీవితాంతం కూడా మనం చేసే ప్రతి చర్యలో ప్రతి కర్మలో ఈ ఉత్సాహము అన్నది ఉండగలగాలి అనే శక్తి మనము ఎక్కడి నుంచి పొందుతాము అంటే కేవలం సాధన వల్ల. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం మనం చేసే పనులకు మనమే కారణం అని. కాదు, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఒక శక్తి. బహుశా అది మన కళ్ళతో మనం చూడలేము, కానీ ఆ శక్తికే ఇంకొక పేరు ఉత్సాహము అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఉత్సాహము లేకపోతే మనం జీవితంలో ఏ పని కూడా చేయలేం. ముఖ్యంగా ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి అంటే దానికి కావలసిన ఉత్సాహం పూర్తిగా వేరు. అటువంటి ఉత్సాహాన్ని కూడా మనకి అందించేది భగవంతుడు మాత్రమే. కాబట్టి ఈ భక్తి మార్గాన్ని ఎంచుకుంటూ, అలాగే సాధన పెంచుకుంటూ, ఉపాసన పెంచుకుంటూ మరింత బలంగా ఉత్సాహంగా మనం కర్మలు చేస్తే, చర్యలు అలా ఉంటే గనక ఇంకేముంది, జీవితంలో ఎప్పుడూ మనం గెలుస్తూనే ఉంటాం, ఎప్పుడూ అందరికీ ఆనందాన్ని ఇస్తూనే ఉంటాం. మరి ఇప్పుడు చెయ్యబోయే ఈ నృత్య ప్రదర్శన ఏదైతే ఉందో ఇది చివరిది అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది పుష్పాంజలి అంటే మనం అది ఎంత ఉత్సాహంతో మొదలు పెట్టుకున్నామో ఇప్పుడు తిల్లానా అంటూ మరింత ఉత్సాహంతో హిందోళ రాగంలో ఈ తిల్లానాకి నృత్యం చేయడానికి విద్యార్థులు వస్తున్నారు. ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకా కార్యక్రమం మొదట్లో కన్నా చివరిలోనే ఉత్సాహం పెరిగిపోయిందా అనేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ తిల్లానా నృత్య ప్రదర్శన చేయటానికి మన ముందుకు వస్తున్నారు సిరిచందన, కిరుపాహరి, అక్షయ, ఆర్జు. ఒకసారి ఉత్సాహంతో మీరు కూడా గట్టిగా చెప్పట్లు. Dim tanana dim 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 tirana 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 తిల్లాన తజం తనదిరన దిం తానన దిం 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 తిల్లాన తజం జం తనదిరన దిం తానన దిం 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 తిల్లాన తజం తనదిరన దిం తానన దిం 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 తిల్లాన తజం తనదిరన దిం తానన దిం 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 తిల్లాన
தஜம் தனதிரதீம் தானனதீம் திரதிரனா தில்லான தஜம் தனதிரதீம் தானனதீம் திரனா தில்லான தஜம் ஜம் தனதிரதீம் தானனதீம் திரனா தில்லான தஜம் 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 தனதிரதீம் தானனதீம் தில்லான தஜம் தனதிரதீம் தானனதீம் திரனா 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 தில்லான தஜம் தனதிரதீம் தானனதீம் தில்லான தஜம் தனதிரதீம் தானனதீம் திரனா தில்லான தஜம் தனதிரதீம் தானனதீம் தில்லான தஜம் தனதிரதீம் தானனதீம் திரனா 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 தீம் தானனதீம் திரனா தில்லான தஜம் தனதிரதீம் தானனதீம் திரனா நாதிருகிடதும் தருகிடதும் தும் திருகிடதும் தருகிடதும் நாதிருகிடதும் தும் திருகிடதும் நாதிருதும் திரு தானே நாதிருகிடதும் தருகிடதும் தும் திருகிடதும் தருகிடதும் நாதிருகிடதும் தும் திருகிடதும் நாதிருதும் திரு தானே தத்தித்தளங்குதித்தளங்குதளங்கு ததிகுதகினதும் தி தகதிகுதகினதும் தி தகதிகுதகினதும் தி தானனதீம் திரனா தில்லான தஜம் தனதிரன தாளமேல ஜதியோடு ஆடும் என்னை ஆளவாரும் ஜெகதீஷா தாளமேல ஜதியோடு ஆடும் என்னை ஆளவாரும் ஜெகதீஷா உனது தாழ் பணிந்து கலையோடு வாழ வரம் தாரும் தில்லை பரமேஷா தினமும் தாளமேள ஜதியோடு ஆடும் ஆடுவாரும் ஜெகதீஷா உனது தாழ் பணிந்து கலையோடு வாழ வரம் தாரும் தில்லை பரமேஷா தாம் கரி சதர
సగవతనం తకిటది గరిగా కిటజం తజనుతం గరి సగవతనం తకిటది గరిగా కిటజం తజను సస నిత జనుత నిద మగమగ తనే గుదన గుద సగ మగమదని ఇంత తకిట తొంగగమని తనకు తారి తారి గామని సది గుగమదని తతి తోనం మగ నిద మగని కిట తొంగమ పదని తాననది నింది నాట జం జం తనది రద దిం తానన దిం 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 దిరన దిలాన తజం తనది రద దిం తానన దిం 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 తదిరన దిలాన తజం తనది రద దిం తానన దిం దిం తదిరన దిం తదిరన దిం తదిరన మనం ఆనందిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము. మరి భగవంతునికి నివేదన సమర్పణ అంటే మళ్ళీ ఆ ప్రకృతి నుంచే ఆ పదార్థమే భగవంతునికి ఇస్తున్నాం. అంటే భగవంతుడిదే భగవంతునికి ఇస్తున్నాం. మరి అలా ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇదే కాకుండా మన ప్రేమ, మన భక్తి మనం ఎప్పుడైతే సమర్పిస్తామో అది అసలైన నివేదన అవుతుంది. కాబట్టి భగవంతుడు అంటాడు, నేను ఏదైనా స్వీకరిస్తాను, కాకపోతే ఆ పదార్థం పక్కన ప్రేమ నిండి ఉండాలి. అంటే మన ప్రేమ, మన భక్తి ఉండాలి. కాబట్టి ఈ ప్రేమతో, భక్తితో భగవంతుడికి సమీపంగా వెళ్ళే ప్రయత్నం మనం అందరం చెయ్యాలి. ఎన్ని పువ్వులు పెట్టాము, లేకపోతే ఎన్ని స్తోత్రాలతో భగవంతుణ్ణి మనము కొలుచుకున్నాము అన్నది కాకుండా ఎంత ప్రేమ చూపించాము అన్నది చాలా ముఖ్యం అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక ఇది కూడా సమర్పణ. ఎందుకు అంటే నాట్య సమర్పణ అంటూ ఉంటారు కదా. కళలు అన్నవి ఎవరో నేర్పితే వచ్చేవి కావు. అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మరింతగా మెరుగుపరుచుకోవచ్చు మనలో ఉన్న కళ ఏదైతే ఉంటుందో. అలా మనలో ఒక కళ ఉండాలి అంటే గనక అది నిజంగా పూర్వజన్మ సుకృతం. అంటే ఏదో జన్మలో మనం చేసుకున్న పుణ్యము, కాబట్టి ఆ పుణ్యమే కళ రూపంలో మనలో ఉంటుందన్నమాట. అటువంటి మనలో ఉన్న, అంటే మనలో దాగి ఉన్న కళను గురువులు మళ్ళీ తీర్చిదిద్దుతారు. కాబట్టి నేర్చుకున్నాము కాబట్టి వచ్చేసింది అనేటట్టుగా ఎప్పుడు కళలు అన్నవి ఉండవు. విద్యలు వేరు, కళలు వేరు. ధన్య చింత అనే మాట వింటూ ఉంటాం. వెళ్ళిపోయేటప్పుడు ఏ ఆలోచనతో అయితే వెళ్ళిపోతూ ఉంటామో ఆ ఆలోచనని చిట్ట చివరకు మనస్సు పట్టుకుని వెళ్ళిపోతుందట. అంతకు ముందే ఇంద్రియాలన్నీ కూడా శక్తిని కోల్పోతాయి. ధన్య చింత అన్నది చాలా ధార్మికమైన ఆలోచనలతో నేను ఎప్పుడూ ఉండాలి. అయ్యో నేను ఇంకా ఇన్ని మంచి పనులు చెయ్యలేకపోయానే, ఇంత మంచి చేసుంటే బాగుండేది, ఇంకా పురాణాల్లో చాలా విషయాలు తెలుసుకుని ఉంటే బాగుండేది, నలుగురికి సహాయం చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచనతో ఎవరైతే వెళ్ళిపోతారో అది ధన్య చింత అని అంటూ ఉంటారు. అయితే అటువంటి ధన్య చింతతో వెళ్ళిపోయిన వాళ్ళే ఖచ్చితంగా చక్కని ఆలోచనలతో మళ్ళీ పుడుతూ ఉంటారట. వాళ్ళకి భగవంతుడు అంటే పెట్టి పుట్టారు అనే పదం మనం వింటూ ఉంటాం కదా. ఇక్కడ కేవలం ఐశ్వర్యమో విద్యో కాదు, భగవంతునికి ప్రేమతో మనం సమర్పించగలగడానికి భగవంతుడు చక్కగా పెట్టి మనల్ని పంపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ధన్య చింత ఉంటుందో. ఈరోజు మనం ఇక్కడ ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతో, చాలా భక్తితో నటరాజ స్వామికి చక్కని నివేదన అన్నది అందించారు. ఇదే నాట్య సమర్పణ. మరి తిల్లై నాట్యాలయం ఆ గురువు గారు శ్రీమతి కానిమోళి బాలగణేశన్ గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి అని కోరుకుంటున్నాం. చాలా ఓర్పుతో, చాలా చక్కగా, ఎంతో ప్రేమతో విద్యార్థులకు పాఠం నేర్పించి, అలాగే వాళ్ళు అంటే ఎన్నో స్థలాల్లో వాళ్ళు ప్రదర్శనలు చెయ్యాలని ఆవిడ సంకల్పం నిజంగా చాలా గట్టిది. కాబట్టి గురువు గారి యొక్క సంకల్పం వల్ల ఈరోజు మనం ఈ నృత్య ప్రదర్శన అన్నది అందరూ కూడా విద్యార్థులు చాలా శ్రమపడి, కష్టపడి
ఎప్పటి నుంచో వాళ్ళు సాధన చేస్తూ ఈరోజు ఈ చక్కని వేదిక పైన వాళ్ళు ఇలా నృత్యం చేయడం నిజంగా వాళ్ళకైతే చాలా ఆనందాన్ని కలిగించింది. మరి ఇలా మీరందరూ కూడా వచ్చి ఆ చిన్నారుల్ని ఆశీర్వదించటం అన్నది, ప్రత్యేకించి ఇక్కడికి విచ్చేసి ఉన్న మా ముఖ్య అతిథులు నాట్యరత్న శ్రీమతి మధభూషిణి రమణి సిద్ధి గారు, రమణీయం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నడిపిస్తున్నారు. అలాగే గురుగారు శ్రీమతి మంతా మాధవి శర్మ గారు, డ్యాన్స్ డైరెక్టర్ ఆఫ్ మంతాస్ రాగాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ. వీరికి ప్రత్యేకించి కృతజ్ఞతలు, అలాగే నమస్సుమాంజులు. ఇప్పుడు మనం ముందుగా మధభూషిణి రమణి సిద్ధి గారిని ఒక్కసారి వేదికపైకి ఆహ్వానిద్దాము. అందరికీ నమస్కారం అండి, శుభ సాయంత్రం. ఈనాడు విచ్చేసినటువంటి నా తోటి సోదరి మాధవి మంతా అండ్ గురు కనిమొని, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా చేసినందుకు కనిమొని ఆశీర్వదిస్తున్నాను అండ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మన శిల్పారామంలో, అందులో హైటెక్ సిటీ శిల్పారామంలో ఇలా ప్రోగ్రామ్స్ చేయటం అనేది ఎంత బాగుంటుందంటే, చూడండి ఎంత బాగుందో, వెన్నెల్లో చక్కగా కూర్చొని ఇంత మంచి ప్రోగ్రాం మనం చూడటం అనేది. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. కనిమొని నాకు దాదాపు ఒక 3 years నుంచి 4 years నుంచి తెలుసు, బాగా చేయిస్తుంది. పిల్లలు కూడా, వాళ్ళిద్దరు పిల్లలు కూడా బాగా చేశారు, స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేశారు. ఇలాంటివి మనకి కొన్నేళ్ల నుంచి మనకు శిల్పారామం వాళ్ళు మనల్ని, గురువుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం శిష్యుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం చేయటానికి. ఇలాంటివన్నీ ఇంకా ఎన్నెన్నో చేయాలని కనిమొనికి చెప్తూ, వాళ్ళ పిల్లలందరికీ ఆశీర్వచనాలు ఇస్తూ నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా మరో ముఖ్య అతిథి గురుగారు శ్రీమతి మంతా మాధవి శర్మ గారు, డ్యాన్స్ డైరెక్టర్ ఆఫ్ మంతాస్ రాగాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ. మేడంని ఒకసారిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేడంని కూడా పిల్లల్ని ఒకసారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. A very good evening to each and everyone in this premises, all are present here. Just now my Akka, I call her Akka, she has conveyed in Telugu, so I thought I'll convey, many of different language peoples are here. So I thought I'll convey what my heart felt exactly with little expressions. The first item was exactly like the sun with the 7 rays in Shilparamam. The start was awesome, the way she choreographed. And Alaripu, the girls themselves were offered to the feet of Lord Natarajaswamy, and as well as Ganapati with has Archana ji has said, the way obstacles are there, at the same time wishes are there. So the way she has narrated, it was very awesome, ma'am. A new concept where she has given for the audience, where many of them don't know, and I know about it. I worked little research on that, but after a research of 7-8 years, she did it in a glimpse of it. So beautifully of narrated, ma'am. And Jati Swaram, and I want to say, has the parampara of Bharatanatyam, we have Alaripu, Jati Swaram, Swarajati. The girls, what they did, it was awesome. The feet, the hands, the expressions. And one thing, as you have observed, each girl will definitely carry 1 kilo or 2 kilos of jewelry on their body. And apart from that, with smiley expression, with faces, such a beautifully they presented to make you all happy as a parents. So you should give them a huge round of applause. So this is the actual spirit, and I can really thank each one of the audience, at the same time the parents who have taken the pain, those who have not been seen, but the way you have brought them to the classes, dropping them, apart from managing their academics, apart from all these things, you made this show today. It is all because you parents. So clap for yourself. So it's a collaboration of so many. It's not just one here. It's the guru, it's the teacher, and at the same time the parents, and apart from this beautiful ambience. Shilparamam, thank you ma'am for the giving this ambience, such a wonderful. Without you, we are not here. Thank you on pranam to you ma'am. And we all are Indians. We are promoting our Indian culture. So we should feel proud for ourselves promoting Indian classical dance, Bharatanatyam. It is worldwide famous, and still
the ancient techniques before almost 17th, 18th century. Still we are continuing the same techniques of so many maths in this, trigonometry is in this, I call it as integers are in this. So many concepts in Bharatanatyam where you have seen the jatis going on. It is not just jatis, it's completely mathematical calculations with biological, so many things. When you explain, that's what connects the teacher, that what connects the students. As when I entered, one of the parents said, the way Kanna treats their kids has Kanna only, such a pleasing way she taught them, holding a dance guru along with the teachers. It's not a joke, along with the kids for journeying for 4 to 5 years. And my blessings to Kanna. And not least, the man behind the show, Bala Ganeshan, today, who has supported and to capturing all these things. The wonderful cameraman's front of us, thank you and pranam to you, sir. And our dancing dolls are because of our makeup artist. I don't know who have done it. Such a beautiful dressing. Just what we were discussing with Akka, the dresses were so awesome. Your selection was awesome, Kanna. And the parents, thank you very much. I'm blessed to be the part of this today's evening as a guest. Thank you for choosing me, and thank you for offering me, and thank you for giving this platform to share my feel. Thank you so much, each and everyone. Girls, wherever you are, my blessings for you all. Please do continuing. Thank you all. I didn't take longer time, no? Shri Satkara. I cannot speak much in Telugu, but let me try to put it simple. First of all, I have to thank the chief guests we have, Ramani Siddhi ma'am and Madhi Mahathur ma'am. They have, shared whatever possible for this program. They highlighted each and every corner of the program and the performance. So first of all, I'd like to thank on behalf of Tilayanatila and a lot of children and then parents on behalf. Thank you so much for being here and gracing this occasion. It gives us immense pleasure. Thank you so much. And at the same time, we have been working with, she's like one of our family members, Ajay Achna Garu. She's been helping us in a lot of shows and performances. Her anchoring is like elevating all the dances and then each song. So we like to thank her and give a token of love. Please accept it, ma'am.
చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. సిరి చందన, సిరి చందన, ఆర్జు, ఆర్జు, అక్షయ, అక్షయ, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. ప్లీజ్ అంటే కానీ కొట్టరా. శ్రీవల్లి, శ్రీవల్లి, లాస్య, లాస్య, దీక్షిత, దీక్షిత, నెక్స్ట్ మహాశ్వేత, గీతి, మహాశ్వేత, మనస్వి, తేజస్వి, తేజస్వి, నందిత, ఇవానియా, ఇవానియా,
కౌశిక, కానీ మోలి బాలగణేశన్ గారికి ప్రేమతో పెద్దలు ఆశీర్వదించాలి.